అంటే నడుస్తుంది కదా చర్చ. ఫోన్ ట్యాపింగ్లు చేయవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే ప్రభుత్వం. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏదో దుర్మార్గాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి అంటే మేము అధికారాన్ని కోల్పోకపోదుం కదా, వాళ్ళ డబ్బు పంచకపోవు కదా. చాలామంది నేతలు పార్టీ మారినరు, ఆపుకోగలిగే వాళ్ళం. పిసిసి చీఫ్ చెప్పింది అబద్ధమా? వాళ్ళు ఏం నిజాలు చెప్తున్నారు కనుక నిత్యం మాట్లాడేది అబద్ధాలే కదా. అబద్ధాల ప్రచారంలో భాగంగానే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది కూడా. మరి నిజంగా డబ్బులు అంత దిగ్బంధం చేసి ఇన్ని వందల ఫోన్లని విని మరి అస్త దిగ్బంధం చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చిందే. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇయ్యే నియోజకవర్గం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచని నియోజకవర్గం ఏదైనా ఉందా? అభ్యర్థి ఉన్నారా? ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కోట్లాది రూపాయల డబ్బులు ఎన్నికల్లో పంచారు కదా, మందు కూడా పంచారు కదా, మరి అవన్నీ కూడా కంట్రోల్ చేసేవాళ్ళం కదా. ఒక్క రూపాయి కూడా వాళ్ళు పంపిణీ చేయకపోతారు కదా. ఆ రోజునే దొరకబట్టి మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళం కదా. మరి ఈ ప్రక్రియ అంతా ఎట్లా జరిగింది అంటే జరిగినది కొంత అయితే జరుగుతున్న ప్రచారం కొండంత, ఘోరంతని కొండంతగా చేసి ఏదో దాని వికృత పెడార్థాలు తీసి ప్రచారం చేయడం తప్ప నిజంగా జరిగిన నష్టం లేదు, ఇబ్బందులు లేవు, దాన్ని ఏదో మేము పొందిన లబ్ధి కూడా లేదు.